వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో తాగిన మైకంలో భార్యను కడతీర్చాడు భర్త. జ్యోతినగర్ కాలనీ ఎస్ఎస్ నగర్ ప్రాంతానికి చెందిన చిందం లక్ష్మి. లింగవ వయస్సు 40 సంవత్సరాలు. కులం ఎస్సీ మాదిగా అనే మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేసిన సంఘటన ప్రాథమిక విచారణలో భాగంగా దాని ప్రకారం ఘటన జరిగిన రాత్రి భర్త రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వంట చేస్తుండగా దంపతుల మధ్య తగువైంది. అలాగే ఈ సమయంలో భార్య భర్తను కొట్టిన కారణంగా కోపానికి గురైన భర్త రవి సమీపంలో ఉన్న రాయితో భార్యను దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ వయసు 21 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండగా చిన్న కుమారుడు మహేష్ వయసు 19 సంవత్సరాలు దుబాయ్ లో పనిచేస్తున్నారు. సంఘటన గురించి వారి సమాచారం తెలియజేయబడింది. అయితే వాళ్ళు చిన్న కొడుకు బతకడానికి విదేశం వెళ్ళాడు. పెద్ద కొడుకు హైదరాబాద్ వెళ్ళాడు. వాళ్ళు ఏం చేసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతోటి ఇల్లు కట్టే ఐటర్ రాత్రి 11:30 గర్భాలు అట్లనే తాగచ్చి కొడుతుండే సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది. ఆదరలం జ్యోతి కాలుని నింగవని కొట్టుతున్నాడు రవి. కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు. ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానాజీ చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరని జాగాల్లో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చూసినాం. చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు తిట్టిండు. నేను పక్కకు జరిగిపోయి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన టైంలో ఎవరని